చాలా సంతోషంగా ఉంది. వాటికి సంవత్సరాలు అయ్యాక వాళ్ళందరం కలిసాం. ఓకే ఓకే చెప్పరా. వాటికి సంవత్సరాల దాకా తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసాం. ఓకే ఇది చాలా ఆనందంగా ఉంది. మా ఎస్పీఎల్ గారు కూడా కలిసాడు. ఓకే అది చెప్పు ఎస్పీఎల్ సుధారి సుధారి కాదు సుధారి గో అలా కాదు కొంచెం అలా కాదు ఏదంటే చెప్పు మామూలుగా అరే సరే నాగార్జున చెప్పు నాగార్జున. ఇప్పుడు మాత్రం బాగా 25 సంవత్సరాల తర్వాత బాగానే కలిసాం. ఓకే ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. 25 సంవత్సరాల తర్వాత కలిసాం మనం. ఓకే సరదాగా బాగుంది. ఇంకా ముందు ఇంకా మన పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే వాళ్ళు కూడా కలిస్తే నాకు బాగుంటుంది అనుకుంటున్నాను. సరే ఓకే ప్రసాద్ సేమ్ ఫీలింగ్. ఎందుకంటే 25 ఏళ్ళు అయింది కానీ ఇలాంటివి ఇయర్కి వచ్చి ఒక 2-3 టైమ్స్ అన్నా జరిగితే హ్యాపీగా ఉంటుంది. ఓకే ఓకేనా అందరం కలిసి పెట్టుకుందాం. ఓకే నారదు చెప్పాలి గెట్ టుగెదర్ జనవరి 11వ తారీఖు 2020 సంవత్సరంలో 26లో చేసుకుంటాం కాబట్టి ఆ రోజు మీట్ అవుతాం. అందరూ రావాలి తప్పనిసరిగా అని అనుకున్నాను. గుడ్ విఘ్నేష్ మన అందరం ఫ్రెండ్స్ కలిసి చాలా సంవత్సరాలు అయింది. ఎప్పటి నుంచో కలవాలని అందరినీ నేను అడుగుతానే ఉంటాను. కానీ మనందరూ ఇప్పుడు కలుద్దామని అందరూ ఓకే చేసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం సంక్రాంతికి 11వ తారీఖున మొత్తం అందరం మిస్ అవ్వకుండా ముందు నుంచి జాగ్రత్త పడి ఆ 11వ తారీఖున వచ్చేటట్టు అందరూ సూపర్. ఓకే గుడ్. సురేష్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిందే, అలా లేదు చెప్పాలి. రే అనిల్ సైడ్ రాదా చెప్పరా. ఓకే అంతేనా చెప్పు కొంచెం. నెక్స్ట్ ఇయర్ అందరూ ఖచ్చితంగా రావాలి. ఓకే 25 సంవత్సరాలకి మన 7th క్లాస్ బ్యాచ్ అంతా కూడా ఈ 7th క్లాస్ గ్రూప్ అనేటువంటిది ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా అందరినీ పలకరించుకుంటూ సరదాగా జోకులు కానీ ఇంకేమన్నా వేసుకుని మాట్లాడుకుంటూ ఈ రోజు బాయ్స్ అందరూ కూడా అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పార్టీగా ఏర్పాటు చేసుకుని అందరూ మనసులో ఉన్నటువంటి మనోభావాలను తెలియపరుచుకుంటూ చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే జనవరి 11వ తారీఖున అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరంలో గెట్ టుగెదర్ పార్టీ అనేటువంటిది స్కూల్లో జరుపుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం అందరికీ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సూపర్ గుడ్. శివా రే రామా ఇంకో సరే ఏదో చెప్పు సరే జనవరి 2వ తారీఖున మనం అందరం కలిసి చేయాలనుకున్న ప్రోగ్రామ్ ని నా వంతు సహకారం నేను శుభ్రంగా చేస్తాను. గుడ్ రెడీ. ఈ రోజు అసలు ఇలా కలుస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ రోజు ఇలా విజయవాడలో ఉండాల్సింది సడన్ గా ఈ రోజు ఇక్కడ రావడం, ఈ రోజు ఈ ప్రోగ్రాం జరగడం, ఇక్కడికి వచ్చేదాకా నాకేం తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఉందంటే వచ్చాడు, ఆనందంగా ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసాం. ముందు జూన్ 11వ తారీఖు ఇంకా బాగుంది. అందరూ జనవరి జూన్ కాదు జనవరి 11 వస్తే ఇంకా బాగుంటుంది. హ్యాపీ డబుల్ రెట్టింపు అవుతుంది. అందరూ తప్పకుండా రండి, ఎంజాయ్ చేద్దాం. గుడ్ గుడ్ గుడ్. శివ చెప్పాలి నువ్వు ఉండరా. అరే ఒక్క నిమిషం అయిపోద్ది. లేదు ఒక్క నిమిషం అయిపోద్ది ప్లీజ్. ఈరోజు అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా నేను కూడా వచ్చాను, చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ 20 మెంబర్స్, చాలా రోజులైంది చూసి, చాలా ఆనందంగా ఉంది. ముందుగా బిర్యానీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా బాలు కూడా బిర్యానీ చాలా రోజులైంది. అందరూ బాలు కొంచెం క్లాప్స్ కొట్టారు ఖచ్చితంగా. బాలు వేర్ ఇస్ బాలు? రా
అరే సుధారి ఏ లేదు సుధారి ఏ ఏ ఉండు ఒరే మర్చిపోయా సుధారి బాలు కాదు అందరు రే అది వేరే విషయం. మెయిన్ రాజేష్ ఈ ఫుడ్ ప్రోగ్రామ్ కి బాగా సహకరించినందుకు ఒకసారి క్లాస్ కొట్టాల్సింది ఖచ్చితంగా అందరూ క్లాస్ కొట్టాలి. గుడ్. ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవడానికి ప్రధాన కారణమైన కిరణ్, నరేష్, కొలిపరి విజయ్ కుమార్, వీళ్ళు ముగ్గురు వల్ల ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. అంటే రోజు వీళ్ళు ఊరికే కలుసుకుని హాయి చెప్పుకుని వెళ్ళిపోవడమే కానీ ఒక 10 నిమిషాలు కూర్చుని మాట్లాడుకోవడం లాంటిది కూడా జరగటం లేదు. సో వీళ్ళిద్దరూ ఊళ్ళో ఉండడం వల్ల వీళ్ళందరినీ విజయ్ కుమార్ గ్యాదర్ చేశారు కాబట్టి విజయ్ కుమార్ కూడా అందరూ క్లాప్స్ కొట్టాలి. ఓకే. ఈ తర్వాత మనం జనవరి 11వ తారీఖున మనం జరుపుకోబోతున్న గెట్ టుగెదర్ గురించి అందరూ మీ వంతు మీ సహకారం మీరు అందిస్తే నాకు ఈ ఫంక్షన్ని చాలా డెఫినెట్లీగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు అందరూ అన్ని విధాలుగా సహకరించండి. మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము చేస్తాము. మేము చెప్పినట్టు ఆ పనులు చేసి పెడితే చాలు మాకు, మేము దీన్ని సక్సెస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఎవ్రీవన్. గుడ్.